లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. కేరళకు సీఎం రేవంత్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారం, మంత్రులు కూడా కేరళలోనే ఉండబోతున్నారనేది కూడా ప్రచురించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, ఏపీ సర్కార్పై మంత్రి జూపల్లి ధ్వజమెత్తారని కూడా ప్రచురించారు. ఇక వడగళ్ల వాన గండం, తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చినట్టుగా కూడా ప్రచురించారు. ఇక గణపతి సంచలన డిమాండ్లు, మావోయిస్టు అగ్రనేత పలు డిమాండ్లు కేంద్రం ముందు ఉంచినట్లు కూడా ప్రచురించారు. అదేవిధంగా మిషన్ కంప్లీట్, నక్సల్స్ రహిత భారతం అని చెప్పి అమిత్ షా మాట్లాడినట్టు కూడా ప్రచురించారు. ఇంకా అదేవిధంగా అమరావతికి చట్టబద్ధత ముద్ర, లోక్సభలో నేడు విభజన చట్ట సవరణ బిల్లు, ఏపీ ఏకైక రాజధానిగా అధికారిక గుర్తింపు రాబోతుంది అన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ప్రధానంగా ఇక నిందితులకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, ఏపీ సర్కార్పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ముందుగా మనం చూద్దాం. ఛత్తీస్గఢ్లో 34 మంది లొంగుబాటు, ముగిసిన ఆపరేషన్ కగార్, భారీగా ఆయుధాలు, కిలోల కొద్దీ బంగారం, కోట్లాది నగదు స్వాధీనపరుచుకున్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. మనకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూడాలని ఎప్పటి నుంచో కూడా చెప్తూ వచ్చింది. దానికి డెడ్ లైన్ పెట్టుకుంది 2026 ఎండింగ్ కల్లా. కానీ ఇప్పటికే కూడా ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందని అమిత్ షా లాంటి ఉద్దండులు చెప్పడందని దీన్ని మనం గమనించవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నక్సల్స్ అనే దాన్ని భారతదేశంలో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం బలంగా కోరుకుంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరిస్తారని మనం గమనించవచ్చు. నక్సల్స్ ఫ్రీ ఇండియా నినాదం సాకారమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన నక్సలిజం చరిత్రలో కలిసిపోయింది. నక్సల్స్ రహిత భారత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన మిషన్తో మావోయిస్టు తిరుగుబాటుకు తెరపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1980 దశకంలో మావోయిస్టులపై పోలీసుల ఒత్తిడి, నిర్బంధం పెరిగాయి. దీంతో వారు పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని బస్తర్ దండకారణ్యాలను సురక్షిత షెల్టర్ జోన్లుగా మార్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 45 ఏళ్ల పాటు అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మిషన్ ఫలితంగా ఎట్టికేలకు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యాలు వేదికగా మావోయిస్టులు కార్యకలాపాలకు తెరబడింది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని నిర్మూలిస్తామని 2024లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగా సరిగ్గా 2026 మార్చి 31వ తేదీకి ఒకరోజు ముందు కీలక ప్రకటన విడుదలైంది. మంగళవారం అక్కడక్కడ మినహా వారిలో 34 మంది లొంగిపోయారు. ఇంకా తెలంగాణ నుండి గణపతితో సహా 7 అగ్రనేతలు అజ్ఞాతంలో ఉన్నారు. అనేక ఎన్కౌంటర్లు, మందుపాతర్లు, క్లైమోర్ మైన్స్ దాడులు, పేల్చివేతలు, ఒక రకమైన రక్త చరిత్ర, ఒక ప్రాంతంలో ఒక దశలో సాగిన సమాంతర పాలన చరిత్రకు జ్ఞాపకాలు మిగిల్చిన నక్సల్స్ జరగకపోవడమే కేంద్రాన్ని తలవంచారు. ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని ప్రకటించి ఆయుధాలతో ఎవరన్నా సహించబోమని తేల్చి చెప్పిన కేంద్రం అనుకున్న లక్ష్యాన్ని సాధించింది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. మావోయిస్టుల యొక్క అప్పట్లో ప్రభుత్వాల మీద ప్రజలకి, ప్రధానంగా గిరిజన ప్రజలకి, గ్రామ ప్రాంతాల ప్రజలకి నమ్మకం ఉండేది కాదు. అలాంటి పరిస్థితులు ఆ రోజు నెలకొన్నాయి. అలాంటి ఆగ్రహావేశ జ్వాలల నుంచి, ప్రభుత్వాలు ప్రజలకి న్యాయం చేయట్లేదన్న జ్వాలల నుంచి నక్సలిజం, మావోయిజం అనేది పుట్టుకొచ్చింది. తర్వాత ప్రభుత్వాలు మీద నమ్మకం ప్రజలకి కలిగిన తర్వాత ఆటోమేటిక్గా నక్సల్స్ వైపు ప్రజలు, అక్కడున్న గిరిజన ప్రజలందరూ కూడా ఉండడం మానేసి ప్రభుత్వానికి సహకరించడం ప్రారంభించారు. తద్వారా ఇప్పుడు నక్సలిజం అనేది పోవడానికి ప్రధాన కారణం ప్రజల్లో మార్పు రావటం. ప్రజలందరూ కూడా, ప్రభుత్వం కూడా, వచ్చిన ప్రభుత్వాలు పేదవారికి కూడా కంపల్సరీ అన్నీ ఉండాలి అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఉండాన్ని ప్రజలందరూ కూడా స్వాగతించారు. తద్వారా నక్సలిజం అనేది ప్రజల్లోంచి ఎప్పుడైతే వాళ్ళకి పాజిటివ్నెస్ పోయిందో అప్పుడే నక్సలిజం నిర్మూలనకు చెక్ పడింది, నక్సలిజానికి చెక్ పడింది, నక్సలిజ నిర్మూలానికి బీజం పడిందని మనం అయితే అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగానే ఎక్కడా చెదురుమదురుగా తరహా అందరూ కూడా మెజారిటీ పర్సెంట్ లొంగిపోవడం జరిగింది. ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్రం చెప్పింది, మనం సక్సెస్ అయ్యాము, 100% దీన్ని మనం సక్సెస్ అయ్యామని. మావోయిస్టులు లేని భారతదేశాన్ని మనం చూడబోతున్నట్టుగా అమిత్ షా స్వయంగా ప్రకటించారని కూడా
ప్రచురించారు. ఇక గణపతి సంచలన డిమాండ్లు. మావోయిస్టు అగ్రనేత గణపతి పలు డిమాండ్లు కేంద్రం ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. దండకారు నుంచి భద్రతా బలగాలను ఎత్తివేయాలని, పోలీస్ బేస్ క్యాంపులను ఎత్తివేయాలని, ఏళ్ల తరబడి కేంద్ర కారాగారాల్లో మగ్గుతున్న మావోయిస్టు రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని, వారిపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాల్సిందిగా కేంద్రం ముందు గణపతి డిమాండ్ ఉంచినట్టుగా తెలుస్తుంది. ఆదివాసీ ఖైదీలను కూడా విడుదల చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది. మార్చి 31తో దేశంలో నక్సల్స్ ఉద్యమం దాదాపు ముగిసినట్లేనని కేంద్రం భావిస్తుంది. అయితే ఇంకొందరు అగ్రనేతల ఆచూకీ కూడా లభించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో మెజారిటీ పర్సన్ పోయినప్పటికీ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆచూకీ మరి లభించాల్సి ఉంది అని చెప్పి మరి చెప్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి అయితే వాళ్ళు డిమాండ్లు అయితే పెట్టడం అయితే జరిగింది అని కూడా ప్రచురించారు. ఇప్పటికే గణపతి పలు డిమాండ్లు కేంద్రం ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. దండకారణ్యం నుండి భద్రతా బలగాలను ఎత్తివేయాలని, పోలీస్ బేస్ క్యాంపులను ఎత్తివేయాలని, ఏళ్ల తరబడి కేంద్ర కారాగారాల్లో మగ్గుతున్న మావోయిస్టు రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని, వారిపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాల్సిందిగా కేంద్రం ముందు డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తుంది. ఆదివాసీ ఖైదీలను కూడా విడుదల చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది. మార్చి 31తో దేశంలో నక్సల్స్ ఉద్యమం దాదాపుగా ముగిసినట్లేనని కేంద్రం భావిస్తుంది. మావో, లెనిన్, మార్క్స్, కమ్యూనిస్టుల భావజాలం తెలంగాణ ప్రజల్లో విస్తృతంగా ప్రచారమైంది. పాలకవర్గాలు చిత్తశుద్ధితో పేదరికాన్ని నిర్మూలిస్తే నక్సలిజం, మావోయిజం దానికి అదే నిర్మూలన అవుతుందని, 76 సంవత్సరాల స్వతంత్ర భారతవాణిలో పేదరికం, ఆత్మహత్యలు, ఆకలి చావు ఉన్నాయంటే పాలకవర్గాల దమన నీతి అర్థమవుతుందని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. గణపతి తన యొక్క భావాలని వ్యక్తీకరించాడు. ఎటువంటి పరిస్థితుల్లో కేంద్రం ముందు ఆయన డిమాండ్లను అట్టిపెట్టారు అని కూడా మరి చెప్పారు, ప్రచురించారు. ఇక నాడు జలగం నేడు అమిత్ షా, నక్సల్స్ నిర్మూలన సమాప్తం, భావజాలం అంతమవుతుందా? నక్సల్స్ని అయితే నిర్మూలించారు కానీ నక్సల్ యొక్క భావజాలం అనేది అంతమవుతుందా అనే దాని మీద కూడా ఒక ఆర్టికల్ అయితే రాయటం జరిగింది. మరి చూడాలి రానున్న రోజుల్లో నక్సలిజం నిర్మూలన తర్వాత కేంద్రం అనుకున్నట్టుగానే ఉండిపోయిందా, నిర్మూలన అయిపోయిందా, లేదంటే ఆ భావజాలం ఇంకా ఉందా అంటే దానికి అది కంప్లీట్గా నిర్మూలన అవటం కుదరదు. కానీ ఎప్పుడైతే పేదల పాలిట అందరికీ కూడా సమానమైన న్యాయ అవకాశాలు ఉన్నాయో ఆటోమేటిక్గా నిర్మూలన అవుతుంది. అలా కాకుండా నొక్కి పడేస్తాం, తొక్కి పడేస్తాం అనే విధంగా ప్రభుత్వాలు ఉంటే మరి యొక్క ఉద్యమం ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది అనేది కామను. ఇది జీవిత చక్రం, దీని నుంచి ఎవరో కూడా తప్పించుకోలేరనే భావన మరి అందరిలోనూ ఉన్నమాట వాస్తవం. ఇక కేరళకు సీఎం రేవంత్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారం, మంత్రులు కూడా కేరళలోనే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బరిలో దిగుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు దక్షిణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించే బాధ్యత రేవంత్ రెడ్డి భుజానికి ఎత్తుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళగా బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం బుధవారం కేరళలోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన ఓటర్లను అభ్యర్థించనున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గత వారమే కేరళలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అత్యవసర పాలన వ్యవహారాలు, ఇతర రాజకీయ పరిణామాల వల్ల ఆ పర్యటన అనివార్యంగా వాయిదా పడింది. ఇక మంత్రులు కూడా కేరళ మంత్రులు శ్రీధర్ బాబు కేరళ ప్రచారంలో మంగళవారం పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బుధవారం కేరళ వెళ్ళి 2 లేదా 3 రోజుల ప్రచారంలో పాల్గొంటారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళలో రాహుల్ సభల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మురి వెంకట్తో పాటు పలువురు నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. సీతక్క కూడా కేరళ ప్రచారానికి వెళ్ళనున్నారు. ప్రధానంగా కేరళకి మంత్రివర్గం మొత్తం తెలంగాణ మంత్రులు కానీ అందరూ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అద్భుతంగా ముందుకు వెళుతుంది. తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండి మరి మంత్రులు అందరూ కూడా ఇంత సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న తీరు మరి రానున్న రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాగా వేస్తుంది అని, మేము చేసిన మంచే మమ్మల్ని గెలిపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న ధీమా కావచ్చు. ఏ ఉప ఎన్నిక జరిగినా, ఏ ఎన్నిక జరిగినా గెలిపే లక్ష్యంగా వెళుతున్న రేవంత్ సర్కార్ దానిలో గెలుపులో సింహభాగం చోటు సంపాదించుకుని ముందుకు వెళుతున్న తీరు అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానానికి మెప్పు అయితే పొందడం జరిగింది. తద్వారా మరి తెలంగాణలోని మంత్రిమండలుగా రేవంత్ సర్కార్లోని మంత్రిమండలి అందరూ కూడా రేవంత్ సైన్యం అందరూ కూడా కేరళలో విజయానికి దోహదపడవలసిందిగా అధిష్టానం ఆదేశించింది. తద్వారా మరి కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ స్థాపనకు రేవంత్ రెడ్డి ఆజ్యులు కాబోతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదని మనందరం కూడా భావించవచ్చు. ఇక తదుపరి
నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఏపీ సర్కార్పై మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. మనకి తెలుసు మంత్రి జూపల్లి మరి నిబంధనలకు విరుద్ధంగా మీరు వాటర్ వాడుకోండి బాబు అంటే ఆ వాటర్ వాడుకోవాల్సింది పోయి దానికి విరుద్ధంగా మీరు విద్యుత్తుని ఎలా మీరు తయారు చేస్తారు అని చెప్పి జూపల్లి అడిగారు. కేవలం ఇది గత ప్రభుత్వ పాలనలో అసమర్థ పాలన వలన ఈ రకంగా అలవాటైపోయి ఈ రకంగా చేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వం మీద మరి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. మరి జూపల్లి కృష్ణారావు ఏం ప్రచురించారో ఒకసారి చూద్దాం. శ్రీశైల జలాశయం నీటి వినియోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని, తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తూ అక్రమ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్లో అచ్చంపేట, నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్లో కనిష్ట నీటి మట్ట స్థాయి 834 అడుగులు చేరుకున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేపట్టకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని జూపల్లి గుర్తు చేశారు. ఈ నిబంధనలు తొంగలు తొక్కి తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ సర్కార్ అన్యాయంగా నీటిని తోడేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా ఏపీ ప్రభుత్వం తన మొండి వైఖరిని వేయటం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతాంగం కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను కాపాడుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా ఏకమై శ్రీశైలం వద్ద వంటవాపు కార్యక్రమానికి పిలుపునిచ్చామని, హెచ్చరికల తీవ్రతను గమనించిన తర్వాతే ఏపీ ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని జూపల్లి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. మేము ఏదైతే మరి ఇది చేయకపోతే మేము చెప్పింది వినకపోతే ఊరుకోమని మేము గట్టిగా చెప్పిన తర్వాత ఏపీ ప్రభుత్వం దిగివచ్చిందని జూపల్లి కృష్ణారావు అయితే పునరుద్ఘాటించడం అయితే జరిగింది. పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగితే రైతు పక్షాన్ని నిలబడి ప్రభుత్వం పోరాడుతుందని, ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని జూపల్లి హెచ్చరించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ప్రాజెక్టు నీటి వాటాల అంశంలో తెలంగాణ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు గతంలో తాము ఆందోళన చేశామని, హైకోర్టును ఆశ్రయించామని ఆయన గుర్తు చేసుకున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇక వడగళ్ల వాన గండం తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక. మనకి తెలుసు అకాల వర్షాల వలన రైతు అందరికంటే మన భారతదేశానికి వెన్నుముక ఎవరంటే రైతుకి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అది 100% దేశవ్యాప్తంగా కనబడుతుంది. ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. ఈ అకాల వర్షాలని మనం అరికట్టాలంటే వాతావరణ సమతుల్యతను మనం కాపాడాల్సిన అవసరం ఉంది. లేదు అంటే మరి వానలు పడాల్సిన టైంలో ఎండలు రావాల్సిన టైంలో వానలు ఇలాగే వచ్చి అందరినీ ప్రకృతి యొక్క ప్రకోపానికి గురై మరి మనందరం కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత వస్తుంది. కాబట్టి ప్రకృతి యొక్క సమతుల్యతను కాపాడాలి. కాకపోతే ఇప్పటికిప్పుడైతే మరి వడగళ్ల వాన పడే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు వహించాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఇక ఈ వడగళ్ల వాన వస్తే ఏదైతే ఇప్పుడు పింద దశలో ఉండి కొంచెం కాయ దశలోకి వస్తున్న మామిడికి రైతులు విపరీతంగా లాస్ పోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా జొన్నలు కూడా మక్కలు కూడా ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మరి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా మరి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. వడగళ్ల వాన వలన రైతులకి చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ వచ్చారు, చదువుదాం ఒకసారి. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాలు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. వాతావరణం చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా మరి వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ప్రత్యేకంగా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంటుందని ఈ మేరకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంపై ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. నగరంలో అక్కడక్కడ ఈదురుగాలుల ప్రభావం ఉండవచ్చునని, అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది. కాబట్టి నగరవాసులు కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించి మరి ఇప్పటికైతే సరిపోతుంది. కానీ వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నాలు మాత్రం ఏ మానవుడు కూడా చేయకుండా ఉండటం మంచిది. కాబట్టి ప్రకృతి మన మీద పగబట్టేటట్టుగా మనం చేసుకోకూడదని మనందరికి కూడా దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది.
ఇక అమరావతికి చట్టబద్ధ ముద్ర, లోక్సభలో నేడు విభజన చట్ట సవరణ బిల్లు, ఏపీ ఏకైక రాజధానిగా అధికారిక గుర్తింపు. మనకి తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. కానీ అక్కడ పరిస్థితులు, రాజకీయ కారణాలు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి ఉన్నప్పటికీ కూడా రాజధానిగా, మరి ఏకైక రాజధానిగా అక్కడ ఇప్పటి వరకు చట్టబద్ధత చేయలేకపోయారు. అమరావతి రాజధానిగా ఉంటుందని 2014 ఎలక్షన్ల అనంతరం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అనూహ్య కారణాల వల్ల వైసీపీ ప్రభుత్వం అక్కడ తర్వాత 19లో రావటం, ఆ తర్వాత అమరావతి రాజధాని అనే విషయాన్ని పక్కన పెట్టడంతో ఇక్కడ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కు అంటం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలు కూటమి సర్కార్కి పట్టం కట్టారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజున అక్కడ అమరావతిని మరి రాజధానిగా మరి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టబోతున్నట్లుగా కూడా దీనికి వచ్చి ప్రచురితం అయింది. ఇక ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా చట్టబద్ధం కాబోతుందని కూడా ప్రచురించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేయనుంది. విభజన జరిగిన పుష్కర కాలం తర్వాత ఏపీ రాజధానిగా అమరావతి పేరును అధికారికంగా చట్టంలో చేర్చేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు 2026ను కేంద్రం సిద్ధం చేసింది. ఈ కీలక బిల్లును బుధవారం ఏప్రిల్ 1 అంటే ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దశాబ్ద కాలంగా రాజధాని విషయంలో కొనసాగుతున్న న్యాయ రాజకీయ సందిగ్ధతకు ఈ సవరణతో శాశ్వతంగా తెరపడనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించేందుకు చేపట్టిన ప్రయత్నాలకు కేంద్రం నుంచి ఈ రూపంలో గట్టి మద్దతు కూడా చాలా లభించినట్లు అయ్యింది. ఈ సవరణ బిల్లు ద్వారా 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5, సెక్షన్ 2లో భారీ మార్పులు చేసుకున్నాయి. ప్రస్తుతం చట్టంలో ఉన్న రాష్ట్రానికి కొత్త రాజధాని ఉంటుందని సాధారణ వ్యాఖ్యం స్థానంలో ఇకపై అమరావతి కొత్త రాజధానిగా ఉంటుందని స్పష్టం పొందుతున్నారు. కేవలం పేరును చేర్చడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ చట్టం 2014 ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాలని అమరావతి పరిధిలోకి వస్తాయని బిల్లులో వివరించారు. దీనివల్ల రాజధాని విస్తీర్ణం పరిధి భవిష్యత్తులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చట్టపరమైన రక్షణ లభించనుంది. ఈ బిల్లులో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ సవరణను గత కొంతకాలం నుంచి అంటే జూన్ 2, 2024 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించున్నారు. అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే అమరావతి అధికారిక రాజధానిగా గుర్తింపు పొందినట్లుగా అయ్యింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బయట రాష్ట్రం కానీ బయట దేశం కానీ ఏంట్రా బాబు మీ రాష్ట్రం ఏంటని చెప్తే మా రాష్ట్రం పలానా ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఓకే మీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితుల్లో, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మరి మేము బాధపడుతున్నామని ఎంతోమంది విస్మయానికి గురవుతున్న ప్రజలందరూ కూడా ఈ రోజున మా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క అవకాశం కల్పించినందుకు కూడా ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలపడాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ఇక అదేవిధంగా సొంతింటి కలపై సిమెంట్ పిడుగు, సామాన్యుడిపైన రోజుకు 10 కోట్ల భారం, సిండికేట్ కోరల్లో గృహ నిర్మాణం, బస్తాపై 50 రూపాయల వరకు బాధుడు, నేటి నుంచి అమల్లోకి పెంపు, పాత ధరల బుకింగ్లకు కంపెనీల బ్రేక్, బెంబేలెత్తుతున్న మధ్యతరగతి జీవి రియల్ ఎస్టేట్ రంగానికి అగ్గిరాజేసిన ధరల సెగ. ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా అన్నిటి మీద చమురు వలన మెయిన్ ప్రధానంగా అన్నిటి మీద అది పడింది. దానిలో ఇప్పుడు మరి బస్తాకి 50 రూపాయల ద్వారా వడ్డన కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినట్టుగా అయ్యింది. తప్పదిక సొంత గూడు నిర్మించుకోవాలనే సామాన్యుడి ఆశలపై సిమెంట్ కంపెనీలు నీళ్లు చల్లాయి. ఇప్పటికే ఇసుక కొరత, ఇటుకల ధరల పెరిగిన కూలీల రేట్లతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఇప్పుడు సిమెంట్ పిడుగుపడింది. దేశవ్యాప్తంగా సిమెంట్ కంపెనీలన్నీ ఏకమై ఏప్రిల్ 1వ తేదీ నుంచి బస్తాపై 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం నిర్మాణ రంగంలో పెను సంచలనానికి ఇది ఒక కారణమైందని కూడా ప్రచురించారు. మరి వీటన్నింటినీ కూడా అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇక ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామ సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఏప్రిల్ 2న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణకు కసరత్తు, కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్, మరి వారికి దిశానిర్దేశం కూడా కలెక్టర్లందరికీ కూడా బట్టి విక్రమార్క చేయనున్నారని కూడా ప్రచురించారు. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ హార్నింగ్ మరి అచీవ్మెంట్ అని చెప్పి ప్రచురించారు, యాడ్ ఇచ్చారు. దీనిలో ఏఎన్ఎన్ హెల్త్ అండ్ బిజినెస్ అవార్డ్స్ 2026 ఇవ్వబోతున్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మహిళల పట్ల వెకిలి చేష్టలు చేస్తే సహించేది లేదు అని చెప్పి ధనసరి అనసూయ మరి సీతక్క తెలియచేశారు. మహాలక్ష్మి పథకంతో
10,000 కోట్ల పొదుపు రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 10 కోట్ల ప్రయాణాల మైలురాయిపై ఘనంగా వేడుకోలు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే కొందరు విమర్శల పేరుతో వారిని అవమానించడం శోచనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు చెడిపోతున్నారంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆడబిడ్ల పట్ల వెకిలిగా మాట్లాడితే వారికి తగిన బుద్ధి చెప్తామని సీతక్క అయితే తెలిపారు. మరి మహిళల పట్ల మీరు గౌరవంగా ఉండండి, కానీ ఇలాంటి వెకిలి చేష్టలు మానుకోవాలని సీతక్క అయితే హితవు పలకడాన్ని మనమందరం కూడా గమనించవచ్చు. ఇక తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి హుండీకి 5.08 కోట్ల ఆదాయం. నిన్న 70,000 మందికి పైగా దర్శనం. సర్వదర్శనానికి 12 గంటల సమయం. ఇందులో కొత్త ఏమీ కాదు. కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా ఇదే విధంగా మరి ప్రజల యొక్క ఎప్పుడూ కూడా ప్రజలు ఆయన్ను సేవిస్తానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడిగా, ప్రపంచ ప్రఖ్యాతిగా కాంచిన కలియుగ భగవంతుడిగా ఆ వెంకటేశ్వర స్వామి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా ప్రజలందరినీ కాపాడుతూ వాళ్ళందరికీ కూడా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ రకంగా ప్రజలందరూ కూడా ఆయన కోసం క్యూలు కట్టి మరి వెళ్ళి ఎన్నో గంటల సమయం పడుతుంది. 12 గంటల సమయం కూడా దర్శనానికి పడుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మధ్యలో క్షణికావేశం. భార్య కుమారుడిని హత్య చేసిన భర్త సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ అని కూడా మరి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో ఇలాంటి దుర్ఘటన జరిగిందని ప్రచురించారు. ఇక ఆదిలాబాద్ మున్సిపల్లో బడ్జెట్ సమావేశం. పట్టణ అభివృద్ధికి పెద్దపీట. 158 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష్ షా, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశంలో వారు పాల్గొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించి మొత్తంగా 157.97 కోట్లతో మరి అంచనా ఆదాయ వ్యయాలకు కౌన్సిల్ ఆమోదంతో ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు మున్సిపాలిటీ పురోగభివృద్ధి బడ్జెట్ అత్యంత కీలకమని, గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నామో సమీక్షించుకుంటూ కొత్త సంవత్సరానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మున్సిపల్ ఆదాయాలను పెంచుకోవడంతో పాటు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. అమృత్ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించినట్లుగా కూడా తెలియజేశారు. ఏదైనా ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా మరి మున్సిపల్ చైర్పర్సన్ ముందుకు వెళుతున్న తీరు మనందరం కూడా గమనించవచ్చు. మున్సిపల్ చైర్పర్సన్గా ఈ రోజున అద్భుతంగా మరి ఆవిడ పాలన కొనసాగిస్తున్నారంటే వెనకాల కంది శ్రీనివాసరెడ్డి అనే బలమైన శక్తి ఉండి మరి ఆవిడ్ని గెలిపించడంతో పాటు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆదిలాబాద్ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చేయాలో కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి ముందుకు తీసుకువెళ్తున్న తీరుతో అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితిని మనందరం కూడా గమనించవచ్చు. ఇక బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఆదిలాబాద్లో గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు, సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలియజేశారని ప్రచురించారు. ఇక మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆర్టీసీ బస్సులో 10,000 కోట్ల ఛార్జీలు ఆదా చేశారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కేవీకే బెల్లంపల్లి ఆధ్వర్యంలో పంట మార్పిడిపైన అవగాహన సదస్సు బెల్లంపల్లిలో మండలం కన్నాల రైతుల వేదికలో మంగళవారం రోజు రైతులకు పంటల విభిన్నీకరణపై అవగాహనపై కార్యక్రమాన్ని కేవీకే బెల్లంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసాం, నాడు జలగం నేడు అమిత్ షా నక్సల్స్ నిర్మూలన సమాప్తం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం కూడా జరిగింది. దాని గురించి దాన్ని మనం చదువుకున్నాం. ఇక మందమరిలో దొంగతనాన్ని అడ్డుకోవడంలో మహిళా కార్మికుల పాత్ర భేష్ అని చెప్పి మరి చెప్పడం జరిగింది. అధికారులు వాళ్ళని అలా గుర్తించినందుకు సన్మానించడం కూడా జరిగింది. ఇక వసతి గృహంలో ఆరోగ్య శిబిరం. మరి మణుగూరులో టీబీ ముక్త భారత్పై చిన్నారులకు అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని లంక మార్లం గిరిజన బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను కూడా సంబంధిత అధికారులు పంపిణీ చేశారు. ఇక ప్రజాసేవలో ముందుండే ఉప సర్పంచ్ మరి బోర్గం పహాడులో గుండె వెంకన్న ముదిరాజ్ కాలనీలో డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లుగా కూడా ప్రచురించారు. ఇక గ్రామాల్లో సర్పంచ్ల పర్యటన, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన ఉండాలని చెప్పారు. మణుగూరులో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం అయితే జరిగింది. ఇక బదిలీపై వెళుతున్న మరి సత్తుపల్లి
బదిలీపై వెళ్తున్న విజేందర్కు వీడ్కోలు సన్మానం, విజేందర్కు ఘనంగా సన్మానించారు. జేవీఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సింగరేణి సీఎండీతో సీఎంఓ ఏఐ చర్చలు సఫలం జరిగాయని మందమరిలో మరి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక పెనపాక నియోజకవర్గ అభివృద్ధికి మరి మణుగూరులో పెనపాక నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాయం వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగిందని కూడా ప్రచురించారు. ఇక కృష్ణారం గ్రామంలో దశల వారీగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు గ్రామ సర్పంచ్ రాజేశ్వరి. సర్పంచ్ పనితీరుకు గ్రామస్తులు ప్రశంసల వెల్లువ కురిపించారని కూడా ప్రచురించడం జరిగింది. యాసంగి ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారని కూడా ప్రచురించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, శుభ్రత వాతావరణం కనిపించాలని, పాఠశాలలో తనిఖీలు చేయాలని మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే బకాయిలు ఇప్పించండి అని కలెక్టర్కు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరి సభ్యులు విజ్ఞప్తి చేయడాన్ని కూడా ప్రచురించారు. ఇక కుషాయిగూడలో 11 లక్షలతో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రచురించారు. మహాలక్ష్మి పథకం, భువనగిరిలో మహాలక్ష్మి పథకం గురించి విజయోత్సవాలు కూడా సంబంధిత అధికారులు కావచ్చు అందరూ కలిసి చేసుకున్నారు. ఇక మంత్రి పొంగిరెడ్డిపై విమర్శలు సహించమని, మణుగూరులో కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే మణుగూరులో మహాలక్ష్మి పథకంతో మహిళల్లో ఆనందం, లబ్ధిదారులకు సత్కార కార్యక్రమం జరిగిందని కూడా ప్రచురించారు. ఉగాది విశ్వవిఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారం అందుకున్నారు. మరి సదాశివపేటలో ఇది జరిగింది. ఉగాది విశ్వవిఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు రామకృష్ణ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఏఎన్ఎన్ అవార్డ్స్కి ఎవరెవరు రాబోతున్నారు. హెల్త్ అండ్ బిజినెస్ అవార్డుకి మరి కిషన్ రెడ్డి కావచ్చు, ఇక సంబంధిత మంత్రులు ప్రజెంట్ మంత్రులందరూ కూడా కావచ్చు, ఎంతోమంది జూపల్లి కృష్ణారావు మొదలుకొని మరి బండారు దత్తాత్రేయ నుంచి అందరూ కూడా చాలామంది మంత్రులు రాబోతున్నారు. హానర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ అండ్ బిజినెస్ ఫ్రమ్ హెయిలింగ్ హ్యాండ్స్ టు బిజినెస్ మైండ్స్ అని చెప్పి ఒక మరి యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. కొత్త బ్యూటీలో ఓవర్ నైట్లో స్టార్డమ్ తెచ్చుకుంటున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు రమ్య పసుపులేటి. హుషారు సినిమాతో ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. మొన్న మధ్య మెయిన్ హీరోయిన్గా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో మెరిసింది. అందం అభినయంతో కుర్రాళ్ళను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. విశ్వంబర సినిమాలో రమ్య మెగాస్టార్ చెల్లెలుగా కనిపించనుందని టాక్ వినబడుతుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది బ్యూటీ. ఈ అమ్మడి ఫోటోలో నెట్ అంటే తెగ వైరల్ అవుతున్నాయి. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే అందం ఆమె సొంతమని ఇప్పటికే కుర్రాళ్ళ గుండెలో గూడు కట్టుకుంది ఈ చిన్నది అని చెప్పి ఒక చిన్న ఈవిడ గురించి ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. రమ్య పసుపులేటి గురించి రాయటం అయితే జరిగింది. ఇక ఏఎన్ఎన్ నుంచి ఇలా చూస్తే ఆంధ్రజ్యోతి నుంచి చూద్దాం. ఏపీలో ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్ ఏం రాశారో. మరమగ్గాలకైతే 500 యూనిట్ల వరకు ఏటా నేత కార్మికుడికి 8,640 ఆదా. పవర్ లూమ్కు 21,600 దాకా. ప్రభుత్వంపై ఏడాదికి 150 కోట్ల భారం. ధర్మవరం, పిఠాపురం, మంగళగిరిలో ప్రత్యేక హ్యాండ్లూమ్ ప్రాజెక్టులు. 10 చిన్న క్లస్టర్లు మంజూరు. చేనేత జౌళి మంత్రి సవిత వెల్లడించారు. నేతన్నకు ఇది ఒక పవర్ గిఫ్ట్ అని కూడా మరి తెలియజేస్తున్నారు అని కూడా ప్రచురించారు. ఇక హార్మోజును వదిలేస్తే యుద్ధం ఆపేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన. ముందుగా అనుకున్నట్టుగా 4-5 వారాల్లో పూర్తవని యుద్ధం హార్మోజును తెరవడానికి క్లిష్టమైన భారీ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి. అలా చేసిన సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తుందనే అంచనాలు. కలిసిరాని నాటో, ఇతర మిత్ర దేశాలు జలసంధి బాధ్యతలు యూరోప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్ ఉన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం కూడా దీని గురించి రాయటం కూడా మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా అమరావతిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, రాజధానికి చట్టబద్ధతను సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి. సీఎం గత పాలకులకు 3 ముక్కలాట ఆడారు, రాజధాని లేకుండా చేశారు. సీమకు మనం చేస్తున్న మంచితో ఆటలు సాగవనే వైసీపీ విషం కక్కుతుంది. నీచులు నేర చరిత్రతో అప్రమత్తంగా ఉండాలని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. చట్టబద్ధం కట్టుదిట్టం. ఏపీ రాజధానిపై చట్టబద్ధతమైన స్పష్టత. నేడే లోక్సభలో అమరావతి బిల్లు, రేపు రాజ్యసభలో ఆమోద ముద్ర, రాష్ట్రపతి ఆమోదంతో నోటిఫికేషన్. అసెంబ్లీ తీర్మానం మేరకు కదిలిన కేంద్రం 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతి, రాజధానిగా పరిధి పైన బిల్లు స్పష్టత. సిఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతం అంతా కూడా రాజధానిగానే ఉండబోతుంది. ఇందాక మనం మహాదినపత్రికలో ఏదైతే చదువుకున్నామో దాని గురించి కూడా సేమ్ ఇక్కడ కూడా ప్రచురించారు. ఇక
నౌకకు 19 కోట్లు చమురు టోల్ తీస్తున్న ఇరాన్ జలసంధి దాటేందుకు అధికారికంగా ఛార్జీలు వసూలు. ఇది ఇరాన్ కరెన్సీలోనే చెల్లించాలి. అమెరికా ఇజ్రాయెల్ నౌకలపై నిషేధం ఉంది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూస్తే హైరైజ్కు రోడ్ స్ట్రోక్. మరి నగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనువుగా లేని రోడ్లు 2026 మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్దేశించిన రోడ్లపైన విస్తరించిన పరిస్థితి. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో 60 అడుగులు కూడా లేని దుస్థితి. భవానీపురంలో 3 హైరైజ్ భవనాలకు దరఖాస్తులు అనుమతులు ఇవ్వలేని స్థితిలో కార్పొరేషన్ ఉందని కూడా ప్రచురించారు. ఇక బీతిల్లారు చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది. సీజ్ చేసిన మందుగుండు సామాగ్రి డిస్పోజ్ చేస్తుండగా ఘటన జరిగింది. ఎస్ఐతో సహా 3కి తీవ్ర గాయాలయ్యాయి. మరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వీరిని తరలించారు. హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు దాటికి పోలీస్ వ్యాన్ డోర్ ధ్వంసమైంది. ఉలిక్కిపడ్డ చల్లపల్లి భారీగా స్టేషన్కు ప్రజలందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళడం అయితే మనం అందరం కూడా గమనించవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఓవరాల్గా ఇక స్వచ్ఛ సర్వేక్షణలో మార్గదర్శకంగా విజయవాడ మరి విఎంసి కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్తో జి లక్ష్మీకళ సమీక్ష సమావేశం నిర్వహించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అయ్యో ఐలా మరి అని రాశారు. జవహర్ ఆటోనగర్ ఐలా సర్వీస్ సొసైటీ పాలకవర్గం ఎన్నికలకు తీవ్ర జాప్యం జరుగుతుందని ఏపీఐఐసి అధికారులు పాలకులు ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని. ఆసియాలోని అతిపెద్ద ఆటోమొబైల్ పారిశ్రామిక ఎస్టేట్ జవహర్ ఆటోనగర్ ఎన్నికల జాప్యంతో మరి అభివృద్ధి జరగడం లేదు. వాటర్ డ్రైనేజీ పారిశుద్ధ్యంతో పాటు ఏ చిన్న సమస్య వచ్చినా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక వంట గ్యాస్ కొరత లేదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని మరి జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎస్ ఇల్కియా తెలిపారు. మరి జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని ఆవిడ స్పష్టం చేయడం అయితే జరిగిందని కూడా మరి తెలిపారు. ఇంకా ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు మనం చదివి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసే ప్రోగ్రామ్ ఇది. అయితే ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిరంతరం కూడా నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.